హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాగ్స్ బై జేకే. మేమైతే శివరాత్రి సందర్భంగా కోటప్ప కొండకి అయితే స్టార్ట్ అయిపోయాము. బస్ కోసం వెయిట్ చేస్తుండగా అంతలో బస్ వచ్చేసింది. అక్కడ నుంచి అద్దంకి దగ్గర దిగేసి అద్దంకి నుంచి అయితే కోటప్ప కొండకి ఫ్రీ బస్సెస్ వేశారు. చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. అలా కండక్టర్ గారు కూడా టికెట్ కొట్టేశారు. ఛార్జ్ అయితే 105 పడింది. బట్ శ్రీశక్తి ఉంది కాబట్టి నాకు ఫ్రీ టికెట్. అక్కడ నుంచి బస్లో నుంచి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సింగరకొండ దర్శనం కూడా చేసేసుకొని అలా వ్యూస్ చూస్తూ ఉన్నాము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బస్లో అయితే మాకు బుడ్డ పిల్లోడు పరిచయం అయ్యాడు. చాలా మంచిగా వాడితో ఆడుకుంటూ అలా కాలక్షేపం అయిపోయింది. ఇంకా కోటప్ప కొండ కూడా వచ్చేసింది. వెహికల్స్ అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా రష్ అయితే ఉంది. మేము బస్ దిగక ముందే బస్ ఎక్కడానికి వచ్చేసారు. అక్కడ నుంచి మేము 2 కిలోమీటర్స్ నడిచాము పైకి, కొండపైకి వెళ్ళే బస్సెస్ ఎక్కడానికి. ఇక్కడ క్యూ అయితే చాలా క్యూస్ ఉన్నాయి. క్యూలో నుంచున్నాము. ఫైనల్గా బస్ అయితే దొరికి పైకి స్టార్ట్ అయిపోయాము. పైకి వెళ్ళే దారిలో కూడా చాలా పూల మొక్కలు, వ్యూ అయితే చాలా అందంగా ఉంది. మధ్యలో పార్క్, వేరే టెంపుల్స్ అన్నీ కవర్ అయిపోయాయి. అలా పైకి వచ్చేసి బొట్టు పెట్టించేసుకొని మేము వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసేసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేము 200 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. అయినా సరే 1.5 hour టైం పట్టింది మేము టెంపుల్ దగ్గరికి రావడానికి. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని దీపాల దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా తిరునాళ్ళ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాము, మేము తిరునాళ్ళలో ఏం కొనుక్కున్నాము, ఎన్ని ప్రభలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.